అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి మోడీ ప్రధాని కావాలి, మళ్ళీ ప్రజాపాలన కావాలి, ఈ యొక్క దేశం అభివృద్ధి జరగాలి అనే యొక్క సంకల్పంతో ఈ యొక్క యాత్ర చేపడితే కాంగ్రెస్ నాయకులు దీన్ని హవాయేలనగా అది విజయ సంకల్ప యాత్ర కాదు, విహార యాత్ర. ఎవరన్నా అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడే మాటనా ఇది? రాజకీయాలపైన అవగాహన ఉండి మాట్లాడే మాటనా ఇది? చాలామంది రాజకీయ నాయకులు యాత్రలు కొనసాగిస్తున్నారు, వాళ్ళు కూడా యాత్రలు తీసిండ్రు, ఎక్కడ కూడా మేము విమర్శించలే. ప్రజాపాలన కొరకు యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి, దాన్ని గౌరవించడం అనేది ఆనవాయితీ. నీ ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి ఒక యాత్రని ఇంతలా కష్టపడి చెమటోడ్చి చేస్తున్నటువంటి యాత్రని, ప్రజలకు చేరువ తీసుకుపోతున్నటువంటి యాత్రని అంత హవాయేలనగా ఎట్లా మాట్లాడతావు? విహార యాత్రకు విజయ సంకల్ప యాత్రకు తేడా తెలియకుండా ఈ యొక్క జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నావా నువ్వు? మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైతే యాత్రను విమర్శించారో మీరు ఖచ్చితంగా యాత్రలో పాల్గొన్నటువంటి పాలమూరు ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా చాలా విషయాలు మొన్ననే వారు ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది, ఈ మధ్యనే మొన్ననే అనుకుంటుంది. దాంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని విమర్శించడం అనేది వారికి పరిపాటి అయిపోయింది. దాంట్లో భాగంగానే ఒకటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పైన కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు అనేది వాళ్ళ యొక్క వాదన. ఇది చాలాసార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి కూడా ఇది డిస్కషన్ జరుగుతున్నది. దాంట్లో కూడా కాంగ్రెస్ నేతలు చాలామంది పార్టిసిపేట్ అయినారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఏదైతుందో అది సరిగ్గా ఇవ్వలేదు. దానికి వాళ్ళకే సరి అయిన అవగాహన లేక నికర జలాల, వరద జలాల, ఏ విధమైనటువంటి దీన్ని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలనేది చెప్పి వాళ్ళకు కూడా తెలియకపోవడం వల్ల దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. జాతీయ హోదా అంటే చాలా రకాల పరిమితులు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆలోచన చేసి అది సరి అయిన విధంగా ఉంటే కొన్ని ఇచ్చిండ్రు. ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా నేషనల్ ప్రాజెక్టులు దానిలకు ఇష్యూ చేస్తలేరు. కాబట్టి దాంట్లో అవగాహన అంటే దాని యొక్క మీకు ఒక సాధనంగా వాడుకుంటున్నారు తప్పిస్తే ప్రజలకు నీరు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం ఏ కోశాన కనిపిస్తలేదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ప్రైమ్ మినిస్టర్ సహా చాలామందిని కలవడం జరిగినప్పుడు ఈవెన్ అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు ఏదైతే ఈయన కోరికలు కోరిండో ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు ఇంకా కొంతమందిని మాకు కేటాయించాలంటే ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొంతమందిని అప్పటిదప్పునే ఇవ్వడం. దీంట్లో భాగంగా వాళ్ళు ఈ యొక్క జలవనరుల శాఖ మంత్రిని గజేంద్ర షెకావత్ గారిని కూడా ఒక టీం కలవడం జరిగింది. బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులు పోయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ప్రెస్లో మాట్లాడుతూ ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% దాంట్లో ఎక్స్పెండిచర్లో ఏదైతే ఉందో 60% నిధులు మేము కేటాయిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మా షెకావత్ గారు చెప్పలే, వాళ్ళే ప్రెస్లో బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మరి అంత ఓపెన్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణకు సపోర్ట్ చేస్తుంటే మీరు దాన్ని ఉపయోగించుకోకుండా విమర్శలు దిగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఏ చిన్న వ్యక్తిని ఏ పెద్ద వ్యక్తిని ఇట్లా కదిలించినా పేరు చెప్పే విధంగా ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి నాయకురాలు అరుణమ్మ గారు. అరుణమ్మ గారి పైన అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలడం, అంటే ఏం చేశారు ఈ జిల్లాకు అని చెప్పి. అరుణమ్మ గారు రాజకీయ ప్రస్థానం ఒక జెడ్పీటీసీగా మొదలైంది. వాళ్ళ యొక్క రెండు కుటుంబాలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు.
అటు తండ్రి కుటుంబం అయితేనేమి, మామగారి కుటుంబం అయితేనేమి, రాజకీయాలు ఆరితేరినటువంటి ఫ్యామిలీస్ అవి. ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అరుణమ్మ గారు. కానీ ఆ కుటుంబ నేపథ్యం కాకుండా ఆమె కష్టపడి ప్రతి నిమిషం ప్రజల కొరకు, ప్రతి నిమిషం ఈ యొక్క జిల్లాలో కరువు జిల్లాని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ప్రాజెక్టుల కొరకు పాదయాత్రలు చేయడం, ప్రాజెక్టుల విషయంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లోనే చేయడం, ఎన్నో ప్రాజెక్టులు సాధించడంలో ఆమె యొక్క పాత్ర ఉంది. ఆమె రాష్ట్రంలో మినిస్టర్ అయినప్పుడు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏరియాల ప్రాజెక్టులు, నెట్టెంపాడు ఫేజ్ 1 ఫేజ్ 2 అయితేనేమి, కల్వకుర్తి అయితేనేమి, కోయిల్సార్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, భీమా ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ విధంగా అనేక ప్రాజెక్టుల కొరకు ఆమె పాదయాత్రలు చేయడం, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి నిధులు సేకరించి అన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాని సస్యశ్యామలంగా చేయాలనే యొక్క సంకల్పంతో ఆమె చాలా పనులు చేయడం. దాంట్లో ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఆర్డీఎస్ విషయంలో అటు రాయలసీమకు ఇటు తెలంగాణ మధ్యలో తీవ్రమైన పోరు జరుగుతుంటే ఒక ఆడామె అయి ఉండి కూడా ఎవరిని లెక్క పెట్టకుండా ఆర్డీఎస్ దగ్గర పోయి మా వాటా మాకు కావాల్సిందే అని చెప్పి పోరాటం చేయడం. దాంట్లో మనకు ఆ టైంలో మాకు పేపర్లలో దాంట్లో అంతా చూసే ఉన్నాం. ఆమెని భయపెట్టించే విధంగా అవతలలో కత్తులు బాంబులతోటి ఎంబడి వాడడం, ఆ విధమైనటువంటి తీవ్రమైన పోరుతో కూడా ఆమె ఈ జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి అనుకుంది. ఆ టైంలో ఆమె పోరాట పటిమలో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మీరెక్కడున్నారు? మీకు రాజకీయాలను లేరు ఆ టైంలో. ఆమె గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? కాబట్టి ఏదైనా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంది. రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆమెని విమర్శించేంత స్థాయి మీకు లేదని చెప్పి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈమె అంత చేసినా కూడా ఈ జిల్లాలో పాదయాత్రలు కానీ, రకరకాల ప్రోగ్రామ్స్ కానీ, ఆమరణ నిరాహార చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈమె కనీసం ఒక టైంలో టికెట్ కూడా ఇవ్వలేదు. ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తి, ప్రజలలో మమేకమై పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కనీసం కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకుంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈ యొక్క గద్వాల్లో గెలవడం జరిగింది. కాబట్టి ఆమె సత్తా అటువంటిది. మీరు లేనిపోని మాటలు చెప్పడం వల్ల ప్రజలు, ఈ యొక్క పాలమూరు ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ ప్రజల్లోతో పాటు ప్రజల్లో మమేకమై ఈ యొక్క పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె ఇంకొకటి, జిల్లాల విభజన టైంలో కూడా జోగులాంబ గద్వాల జిల్లా కొరకు పోరాటాలు చేసింది, పాదయాత్రలు చేసింది. ఆమె పోరాట పటిమని చెప్తున్నా నేను కాంగ్రెస్ వాళ్ళకు. అప్పటికి కూడా టీఆర్ఎస్ ప్రలోభ పెట్టినప్పటికీ, నీకు ఒక్కసారి మా పార్టీలో కలువు, నీవు ఏం చేయకుండా మీకు జిల్లా ఇస్తాం అని కేసీఆర్ వర్తమానం పంపించినప్పటికీ ఆమె లొంగలే. కాదు, నేను ప్రజలతో పాటు ఉంటా, ప్రజల కొరకే కొట్లాడతా, ప్రజలతో పాటే ఉంటా, నాకు పోరాటం చేసి నేను జిల్లా సాధించుకుంటా, కానీ నీ ప్రలోభాలకు లొంగి నేను జిల్లా సాధించుకోని చెప్పి అప్పుడు డికే అరుణ గారు, అదేవిధంగా ఇప్పుడున్నప్పుడు మీ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు కూడా ఆ యొక్క పాదయాత్రలో ఉండి ఆ యొక్క జిల్లా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి మీరు నిందలేయడం కరెక్ట్ కాదు. అది మీ యొక్క విఘ్నతగా వదిలిపెడుతున్నాం. అదేవిధంగా మాటికి వాళ్ళకు ఒక పరిపాటి అయిపోయింది. 4 పార్టీలు మారి ఆమెకు ఉన్నటువంటి నేపథ్యం ఏంది, ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు టీడీపీలో, ఆయనకు భవిష్యత్ అంతా కూడా టీడీపీ. నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం లేదు. రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం వల్ల మనం అభినందిస్తూనే, భారతీయ జనతా పార్టీకి అభినందిస్తూనే మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి టీడీపీ ఒక లైఫ్. టీడీపీలో ఆయన యొక్క ఎదుగుదల ప్రారంభమైంది. ఎమ్మెల్సీగా అయిండు,
ఎమ్మెల్యేగా అయ్యిండు. అంటే టీడీపీ ఒక లైఫ్ ఇచ్చినటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీ నుంచి ఎందుకు మారిండు? ఎందుకు మారాల్సి వచ్చిందంటే తెలుగుదేశం యొక్క భవిష్యత్తు లేదు, ఇక్కడ అది మునిగిపోయేటటువంటి నావా కాబట్టి నేను ఇంకో పార్టీకి చేరాలనే యొక్క ఉద్దేశంతో ఆయన మారడం జరిగింది. అంటే ప్రజలతోటి నేను కూడా ఉండాలి, ఆ పార్టీ యొక్క భవిష్యత్తు లేదని చెప్పి. మరి అదేవిధంగా అరుణమ్మ గారు ఏదైతే మోడీ గారు పిలిపించారు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి, కాంగ్రెస్ యొక్క నావ మునిగిపోతుంది కాబట్టి ప్రజల్లో ఉండి సేవ చేయాలనే యొక్క సంకల్పంతో రాను రాను రోజు రోజుకి కాంగ్రెస్ యొక్క దిగజారుడు రాజకీయాలు చేస్తుంది కాబట్టి అది కూడా 4 రోజులలో మునిగిపోయేటటువంటి పార్టీ కాబట్టి నేను భవిష్యత్తున్న పార్టీలోకి పోయి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరిండొచ్చు. కాబట్టి అటువంటి ఉద్దేశంతో చేరినటువంటి వాళ్ళని మీరు మాటి మాటికి 4 రోజులకు ఒకసారి ఆ విధంగా విమర్శించడం తగదు. అందుట్లో నవేడేస్ ఇప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. పార్టీ చేంజ్ కావడం, పార్టీ మారడం అనేది అది అసలు ఇష్యూయే కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ దాన్ని పత్రికాముఖంగా అయితేనేమి ఈ విధంగా విమర్శించడం సరి అయింది కాదు. కాబట్టి అటువంటి ఉద్దేశాలు, అటువంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకురావద్దని చెప్పి మీకు హితవు పలుకుతూ, చాలా విషయాలు ఇప్పటికే అందుట్లో మీ యొక్క మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్లని ఇప్పటికే చాలామందిని మాకు సహకరిస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో వాళ్ళని అప్రోచ్ కాక ఇప్పటికే తెలంగాణ చాలా లాస్ అయింది. కాబట్టి మేము కలవడం వల్ల చాలా ఉపయోగాలు ఇస్తున్నాయి, సెంట్రల్ కూడా మాకు సహకరిస్తుంది అని చెప్పి అనడం. ఈ మధ్యలోనే మనం చూసినాం పాలమూరు యూనివర్సిటీకి, అట్లా దేశంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం. పాలమూరు యూనివర్సిటీ కూడా 100 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, దానికి మోడీ గారు అయితేనేమి, అరుణమ్మ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరి యొక్క ఒత్తిడి వల్ల, వీళ్ళ యొక్క ప్రోద్బలం వల్ల ఈ యొక్క యూనివర్సిటీకి నిధులు కేటాయించడం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పోయి మోడీ గారు ఈ యొక్క నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ యూనివర్సిటీ కూడా విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎవరైతే అభివృద్ధి కొరకు పాల్పడుతుండ్రో వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఇంకా వాళ్ళ దగ్గర కేంద్రంలో అధికారంలో ఉంది, ఇంకా చాలా నిధులు సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. అంతేగాని ఇస్తున్నటువంటి కేంద్ర పథకాలని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల్ని విమర్శించడం వల్ల మన యొక్క నియోజకవర్గాలు అయితేనేమి, మన యొక్క తెలంగాణ అయితేనేమి నష్టపోతే తప్పిస్తే లాభపడదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చాలా పథకాలు ఈ యొక్క విమర్శలకు మీరు ఇచ్చే టైం కంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. కాబట్టి దానిని నెరవేర్చడంలో మీరు దృష్టి సాధించండి. అదే మధుసూదన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. కోయిల్సార్ కింద కోయిల్సార్ పరివాహక ప్రాంతం మీద అవుతుందో వాళ్ళు అట్టహాసంగా నీళ్ళ విడుదల చేసిండ్రు. కానీ ఇప్పుడు 15 రోజులకు ఒకసారి నీటి విడుదల జరుగుతుంది. అది సరి అయింది కాదు, ఎందుకంటే కింద వేసుకున్నటువంటి పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల కన్నా ఒకసారి నీరు విడుదలైతే కనీసం పంటలకు ఎండకుండా సరి అయినటువంటి పంట పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు దానిపైన దృష్టి సారించండి, రైతులకు సరైన న్యాయం చేయండి. దాని కొరకు మీరు శ్రమిస్తే మంచిది, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి రాజకీయ విమర్శలు చేయడం అనేది సరి అయింది కాదు. అటువంటి విషయాల్లో మళ్ళొకసారి చేస్తే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ప్రతి విమర్శలు కామన్, కానీ మరీ ప్రతిరోజు అదే ఉండొద్దని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.